ఈ మహాకుంభమేళాలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మొదటిసారిగా వేల మంది మహిళలు వివిధ అఖాడాల్లోకి ప్రవేశిస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో సంస్కృతంలో పీహెచ్డీ చేస్తున్న రాధేనంద్ భారతి సహా అనేక మంది ఇప్పటికే సన్యాసం స్వీకరించారు. అఖాడాలలో మహిళలను చేర్చుకోవడం ఆధ్యాత్మిక జీవనంలో వారు పోషిస్తున్న పాత్రకు, పెరుగుతున్న గుర్తింపును అవగతం చేస్తుంది. అలాగే కొన్ని అఖాడాలు మహిళా సాధువుల కోసం ప్రత్యేక ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశాయి. ఈ ఉద్యమంలో శ్రీ పంచదశనం జునా అఖాడా కీలక పాత్ర పోషిస్తోంది. కుంభమేళాలో అతిపెద్దది, అత్యంత ప్రభావవంతమైన అఖాడాల్లో ఇది ఒకటి. ఈ అఖాడా 200 మందికి పైగా మహిళలను సన్యాసినులుగా మార్చింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే జునా అఖాడా తన మహిళా సాధువుల సంస్థ పేరును సన్యాసిని శ్రీ పంచదశనం జునా అఖాడాగా మార్చి వారికి ఆధ్యాత్మిక సమాజంలో అధికారికంగా గుర్తింపునిచ్చింది. అత్యంత సంపన్నమైన, ప్రభావవంతమైన మహానిర్వాణి అఖాడా లింగ సమానత్వాన్ని సాధించడంలో మొదటి వరుసలో ఉంది. మహిళల కోసం మహామండలేశ్వర్ స్థానాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి అఖాడాగా పేరుగాంచడమే కాకుండా ఈ అఖాడా ఆధ్యాత్మిక రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. సాధ్వి గీతాభారతి, సంతోష్ పురి లాంటి మహిళా మండలేశ్వరుల భాగస్వామ్యం వల్ల ఆధ్యాత్మిక సమాజంలో కూడా మహిళలకు సమానావకాశాలు కల్పించాలని అఖాడాల నిస్వార్థ సేవను అవగతం చేస్తుంది. మహానిర్వాణి అఖాడా లింగ సమానత్వంతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని కూడా అవగతం చేస్తుంది. ఇది ఆ అఖాడాకు ఉన్న సామాజిక, ఆధ్యాత్మిక బాధ్యతను ప్రతిబింబిస్తుంది. అలాగే కుంభమేళాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో క్రమంగా పెరుగుతున్న కిన్నర అఖాడాల ఉనికి కూడా ఒకటి. మొట్టమొదటిసారిగా ఈ కిన్నర అఖాడా మహాకుంభలో పాల్గొంటోంది. ఈ అఖాడా సమానత్వం, గౌరవం అనే సూత్రాలను తనలో ఇముడ్చుకుని సనాతన ధర్మంలోని ఇతర వర్గాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కిన్నర సమాజానికి చెందినవారు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది.